మరి రైతులకు పెద్ద పండుగ, మొట్టమొదటి పండుగ ఏరువాక పౌర్ణమి. మరి ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ కూడా మరి పొలాలకు వెళ్ళి మొట్టమొదటిసారిగా అరక దున్నటం, తొలకరి వానలు కూడా పడతా ఉంటాయి. ఇవాళ నిజంగా తొలకరి వాన కూడా పడింది. తొలకరి వాన, ఏరువాక మొట్టమొదటి రైతుల పండగ కాబట్టి కల్లా కపడం తెలియని వారు ఈ రైతులు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వ్యక్తులందరూ కూడా రైతులు, రైతు సోదరులు, రైతు కూలీలందరూ కూడా అండగా ఉండటానికి మరి ఉమ్మడి కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరం కూడా రైతులకు అండగా ఉండాలి. రాబోయే కాలంలో రైతులకు మంచి పంటలు పండాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయం కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కాబట్టి పాడి పంట అంతా బాగుండాలి, రైతులు బాగుండాలి. రైతులు బాగుంటేనే వ్యాపారస్తులు బాగుంటారు, రైతులు వ్యాపారస్తులు బాగుంటే అన్ని వ్యవస్థలు బాగుంటాయని మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ఇవాళ ఏరువాక పౌర్ణమి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సాపేట మండలం పెట్టువారిపాలెంలో మరి గ్రామ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇక్కడికి వచ్చిన రైతులకు, రైతు కూలీలకు, రైతు సోదరులందరూ కూడా మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.